సో లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియోలో తప్పకుండా మీరు వాచ్ చేసినట్లయితే ప్రతి వీడియోని చూడండి, తప్పకుండా దానికి లింక్గా నెక్స్ట్ వీడియో అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ వీడియోలో మాట్లాడేటప్పుడు అసలు మన సంప్రదాయం ఏమిటి, అసలు ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆచార సంప్రదాయాలు నడుస్తున్నాయి, మనం దేన్ని ఫాలో కావాలి, ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. అరవింద్ అనే వ్యక్తి అఘోరగా మారిన తర్వాత తన దినచర్యతో పాటు తను తీసుకునే ఆహార పదార్థాలు ఏమిటి అనేది తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అసలు ఏం తింటారు, ఎలా ఉంటారు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రతిరోజు, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చెప్పండి అరవింద్ గారు, మీరు పొద్దున లేచింది మొదలు, అసలు పొద్దున ఎప్పుడు లెగుస్తారు, లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అసలు అఘోరాలు నిద్రపోతారా, నిద్ర ఎంతసేపు పోతారు, ఈ విషయాలన్నీ చెప్పండి. ఏం ఆహారంగా తీసుకుంటారు? సరే, నేను ఉదయం 5ంటికి నిద్ర లేస్తానండి. అది ఈనాటి అలవాటు కాదు. ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు వేకప్ అట్ టైమ్ ఆఫ్ 5 o'clock మార్నింగ్. లేచిన వెంటనే నేను ఫస్ట్ మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని శివుడికి సంబంధించిన కొన్ని పాటలు లేదా స్తోత్రాలు ఇలాంటివి కానీ, నరసింహస్వామికి సంబంధించినటువంటివి కానీ, కాలభైరవుడికి సంబంధించింది కానీ, అమ్మవారికి సంబంధించింది కానీ ఓ 10 నిమిషాలు వింటాను నేను, మనసు ప్రశాంతంగా పెట్టుకుని. ఆ తర్వాత నిద్ర లేచిన దానికి గుర్తుగా భూమికి దండం పెట్టుకుంటాను. ఎందుకనంటే భూమికి దండం పెట్టుకోవడం అంటే ఈ జన్మ నీ ఒడిలో మొదలైంది, అక్కడే ముగుస్తుంది, అక్కడే ముగుస్తుంది. మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ప్రతిరోజు అడుగుతారా? అడుగుతాను. వయసులో ఉన్న వాళ్ళైతే ఈరోజు నేను వేకప్ అయ్యాను సమయానికి, కాబట్టి నీకు కృతజ్ఞతాపూర్వకమైన వందనము అని అనుకొని భూమిని ముట్టి దండం పెట్టుకోవచ్చు. నాలాంటి వాళ్ళు మాత్రము ఇలాగే దండం పెట్టుకోవాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాతో బ్యాలెన్స్ చేయడానికి జనాభా కూడా కొంత తరగాలి. చెప్పాను కదా, బతుకంటే ఆశ లేదు, సావంటే భయం లేదు, దానికి తగ్గేది లేదు. మరి దేవుడితో అయినా నేను అలానే ఉంటాను. ఓ రకమైన విధంగా చెప్పాలంటే నాది రావణ భక్తి. రావణుడికి మించిన భక్తుడు లేడు కదా అసలు పరమేశ్వరుడు. కరెక్టే. అత్యంత మూర్ఖంగా ఆలోచిస్తాడు రావణాసురుడు, అత్యంత మూర్ఖంగా ఆలోచిస్తాడు. ఉదాహరణకు ఒక చిన్న ఇది చెప్తాను, ఇన్సిడెంట్. అమ్మకు సముద్రపు ఒడ్డున శివుడి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆత్మలింగంతో పూజ చేయించాలి, అమ్మ తాలూకు కోరిక తీర్చాలి అన్నది తల్లి మీద ఉండేటువంటి ఒక భక్తి భావంతో కూడిన, ప్రేమ భావంతో కూడినటువంటి ఒక అంకిత భావమే. శివుడి ఆత్మలింగాన్ని కోరి కైలాసానికి వెళ్తాడు. ఆత్మలింగం ఎలా వస్తుందండి అంత తొందరగా? రాదు కదా. దానికి ఈయనకుండేది 10 తలలు. అంటే శివుణ్ణి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షం చేసుకున్న దానికి ఆయన పాటించిన విధానం గురించి మాట్లాడుతున్నాను. 10 తలలు, అక్కడ హోమగుండం రగులుతోంది, అది వామాచారమే. ఒక తల నరుక్కునేది హోమగుండంలో వేసేది, ఒక తల నరుక్కునేది హోమగుండంలో వేసేది. ఇలాగ భయంకరమైనటువంటి మూర్ఖత్వమే అనుకోండి. మరి తలలు తెగినా పర్వాలేదు, శివుడు ప్రత్యక్షం కావాలా, శివుడి తాలూకు ఆత్మలింగాన్ని మనం పొందాలా అనంటే అది రావణ భక్తి అనంటే అర్థమైందా? రాక్షస భక్తి. తనకు తాను పోయినా పర్లా, తనకు కావలసిన మాత్రం సాధించే తీరాలా, ఇది రావణ భక్తి. అలాంటి వాడే నేను కూడా.
ఉమ్, నేను సాధించాలి అని నిర్ణయించుకుంటే ఉమ్, దానికి ఎంతైనా ఖర్చు పెడతాను. నన్ను నేనే కూడా ఖర్చు చేసుకుంటాను. ఓకే. అలాంటి రావణ భక్తి. ఉమ్, అలాగే జీవిస్తాను. ఓకే. ఆ క్రమంలోనే ఈ ఇంకొక కథలో ఉమ్, ఆ రావణాసురుడు కైలాసంతో సహా ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటాడు. ఆ, హిమాలయాల్లో అట్టడుగు పాదం దగ్గర లోపలికి చేతులు జొనిపి లేపేస్తాడు. మరి ఆయనకుండే భుజబలం అంత గొప్పది. ఉమ్, ఆ భూమి కంపించిపోతుంది ఏమిటి అని చెప్పి శివుడు అనుకొని ఉమ్, బొటన వేలుతోటి భూమిని ఒత్తుతాడు. ఉమ్, అప్పుడు ఈ పర్వతం కింద ఉన్నటువంటి రావణాసుడి చేతులు నలిగిపోతుంటాయి. అప్పుడే శివతాండవ స్తోత్రం అన్నది మన ప్రపంచానికి అర్థమైంది. ఉమ్, మరి అంతటి పండితుడు కూడా, ఉమ్, మరి అంతటి భక్తుడు కూడా, మరి అంతటి మూర్ఖుడు కూడా. ఉమ్. అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఓకే. సో మార్నింగ్ అలా శివనామ స్తోత్రంతో అలాగే start. మొదలవుతుంది. ఉమ్, ఆ తర్వాత ఉమ్, ఇహ జనరల్ పాలిటిక్స్. ఉమ్. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ బాగా. జర్నలిస్ట్‌గా బతికినాం గదండీ ఓ 30 ఏళ్ళు. ఉమ్, ఉమ్, ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవన్నీ చూడాలిగా. ఉమ్. అవి చూస్తూ ఉంటాను. ఇది ఒక చిన్న ప్రశ్న చెప్పండి. మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు అసలు? ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. అంటే మీకు నచ్చిన వ్యక్తిని చెప్పండి. నేను అది కూడా చెప్పను. నాకెవరు ఓకే. నచ్చరు. ఓకే. రైట్. నచ్చినా కూడా పలానా వాళ్ళు నచ్చినారని నేను చెప్పను. ఉమ్, ఒకవేళ చెప్పాను అంటే ఆ సచ్చినోళ్ళు అయి ఉంటారు. ఓకే. నేను రైట్. కరెక్ట్‌గా క్లారిటీతో మాట్లాడతానండి. ఓకే. నాకు బాగా నచ్చినటువంటి పాలిటీషియన్స్ అంటే ఎన్టీ రామారావు నంబర్ 1. ఉమ్, గొప్ప గొప్ప సంస్కరణలు చేశాడు. ఉమ్, ఆ తర్వాత నభూతో నభవిష్యతి అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నెన్నో సంస్కరణలు చేశాడు. ప్రజలకు ఉపయోగపడేవి. ఉమ్, మరి వాళ్ళిద్దరు చచ్చిపోయారుగా. ఓకే. మరి ఇద్దరు నాకు సమానంగా 2 కళ్ళ లాంటి వాళ్ళేగా. ఉమ్, మరి ఇంక ఎవరు బాగా నచ్చిన వాళ్ళని చెప్పేది. ఓకే. చెప్పకనే చెప్పేశారు కానీ ఓకే. నెక్స్ట్ చెప్పండి. అంటే మీరు జనరల్ పొలిటీషియన్ గా జనరల్ గా పాలిటిక్స్ ఏం ఏం జరుగుతుంది జరుగుతోంది అనేది నేను అబ్జర్వ్ చూసిన తర్వాత చేస్తాను. నెక్స్ట్. ఆ తర్వాత ప్రపంచ పాలిటిక్స్‌ని అబ్జర్వ్ చేస్తాను. ఏం జరుగుతోంది? ఎలా ఉంది? ఉక్రెయిన్ ఏమైంది? అక్కడ బాంబు దాడులు ఎలా ఉన్నాయి? అసలు ఈ బాంబు దాడులు జరగడానికి కారణం ఏంటి? మరి ఇలా అనేక మంది చనిపోతున్నారంటే ఏంటి ఇది? ఇలాగ ఎన్నో ఆలోచిస్తూ ఉంటాను. ఆ శివుడు ఎలాగైతే సృష్టి కోసం ఆలోచిస్తూ ఉంటాడో నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఏడుస్తుంటాను నాకు నేనే. వీళ్ళ కర్మలేంట్రా బాబు ఇలా కారిపోతున్నాయి అని. మరి ఎక్కడ చూసినా మెర్సీ అన్నది లేదు అని నేను అంటున్నాను. ఈ అంతర్లీనంగా ఉండేటువంటి బాధ మాత్రం నా గుండెని పిండేస్తుంటుంది. అది. అలాగ కొంత సమయం గడిచింది. ఇక మధ్యాహ్నం 1 గంటకి లంచ్ బ్రేక్ కదా మీకు అందరికి. నాకు కూడా లంచ్ బ్రేకే. అప్పుడే ఒక క్వార్టర్ తెచ్చుకుంటాను. 6 గంటల సమయము అది మెల్లగా ఆహారంగా తీసుకుంటాను. ఒక క్వార్టర్ భోజనం చేయరు మీరు? అది కూడా ఎట్లా అంటే ఒక 30 ml లిక్కర్ తీసుకున్నాను అనుకోండి, 200 ml వాటర్ వేసుకుంటాను. అది కూడా గంటన్నర దాన్ని వదిలిపెట్టి అట్లా మెల్లగా సిప్ చేస్తుంటాను. మంచినీళ్ళే నిజానికి నేను తాగేది. మందులో ఉండేది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అన్నది తొందరగా డ్రై అప్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. కలర్ మాత్రమే మిగులుతుంది. గంటన్నరలో 30 mlకి ఏముంటుందండి? ఏముండదు. కలర్ మాత్రమే ఉంటుంది. లిటిల్ బిట్ మత్తు ఉంటుంది. కానీ ఆ మత్తు చాలా అలర్ట్గా ఉంచుతుందే కానీ స్పృహ తప్పిపోయే పరిస్థితిలోకి రానిది. అది సాధనలో అంతర్భాగంగా నేను తీసుకుంటాను. ఇక దాని తర్వాత ఇలాగ ఫోన్లు వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చెప్పాలంటే ఫోన్లో చెప్తూ ఉంటాను. అది సాధ్యం కానిది అని అంటే
అపాయింట్మెంట్ అడుగుతారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తుంటాను. ఏదో ఫిక్స్డ్ డేట్ పలానా రోజు రండి అంతే. అది అయింది. ఇక అందరికీ కూడా బాగా తెలుసు, పాత శిష్యులందరికీ, ఈయన రాత్రి 8 తర్వాత కానీ ఫ్రీ కాడు అని. 8ంటికి మొదలు పెడితే తెల్లవారుజామున 3 దాకా నన్ను చంపేస్తుంటారు వాళ్ళ సందేహాలతోటి. ఓపికగా సందేహాలు తీరుస్తూ ఉంటాను. 3ంటికి పడుకుంటాను, మళ్ళీ 5ంటికి నిద్ర లేస్తాను. 2 గంటలే మీరు నిద్రపోయారు? అసలు ఏమి భోజనంగా ఏది తీసుకోరా? కాఫీ, ఏం టీలు, లేదు, ఏం లేదు. కనీసం ఘన పదార్థం అసలు ఏది లేదు? ఘన పదార్థము అని అంటే తెల్లవారి ఒక 2 ఇడ్లీ తీసుకున్నాను అనుకోండి, 1.5 ఇడ్లీ నేను తింటాను, అర్ధ ఇడ్లీ వచ్చి జీవరాశులకి వదిలేస్తాను. ఓకే. అట్లా మళ్ళీ ఇంకా ఆ రోజంతా ఏం తినేది ఏముండదు. ఇలా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు? సిన్స్ 20 years. 20 years నుంచి ఇలాగే ఉంటున్నారు? ఇలానే ఉంది. ఓకే. సో ఇదే ఒక మిరాకిల్. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దినచర్య ఇంత హార్డ్గా ఉంటుందా నాకు కూడా మొదటిసారి తెలిసింది. అంటే లిక్కర్తో స్టార్ట్ అవుతున్న దినచర్య అఘోరాకి అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకేమనిపించింది? కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే.